హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైంది వార్త. డిప్యూటీ సీఎం రాజీనామా, భారీ శాఖలో పార్టీ నేతలు. పూర్తి వివరాలని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, వైసీపీని ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నారండి. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్టీకి అయితే రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్కు అయితే పంపారు. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్, అలాగే ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవులకు కూడా రాజీనామా చేశారు. అన్ని పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ఆయన లేఖలో పేర్కొన్నారన్నమాట. వ్యక్తిగత కారణాలతో భవిష్యత్తులో రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లుగా ఆయన ప్రకటించేశారు. వైసీపీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు వైసీపీ నేత ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేశారు. ఆళ్ల నాని తొలి నుంచి జగన్కు మద్దతుదారుడిగా ఉంటున్నారు. జగన్ కాంగ్రెస్ విడి వైసీపీ ఏర్పాటు సమయంలో జగన్తోనే కొనసాగుతున్నారు. 2004-2009లో ఏలూరు నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల నాని తిరిగి 2019లో ఎన్నికల్లో విజయం సాధించారు. జగన్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షించారు. కరోనా సమయంలో కీలక బాధ్యతలను అయితే నిర్వహించారు. తాజా ఎన్నికలకు ముందు ఆళ్ల నాని రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించాలని భావించారు. ఇదే విషయం జగన్తో చర్చించారు. అయితే ఈ ఎన్నికల వరకు పోటీ చేయాలని అప్పట్లో జగన్ సూచించారు. దీంతో తాజా ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసి ఆళ్ల నాని టీడీపీ అభ్యర్థి బట్టేటి రాధాకృష్ణయ్య చేతిలో 62,300 ఓట్ల మెజార్టీతో అయితే గెలుపొందారు. ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఆళ్ల నాని పూర్తిగా రాజకీయాలకు దూరం అవుతున్నట్టు తెలిసింది. సో ఇప్పుడు పార్టీ పదవులతో పాటుగా పార్టీకి రాజీనామా చేస్తూ జగన్కు అయితే లేఖ రాశారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ఈ లేఖలో అయితే స్పష్టం చేశారు ఆయన.